బ్యాక్ టు న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన చంద్రకాంత్ హత్య కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు గంజాయి వివాదమే కారణమని పోలీసులు తెలిపారు. గత నెల 30వ తేదీన చంద్రకాంత్ అనే యువకుడు కనిపించడం లేదని అరకు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రుద్రశేఖర్ నేతృత్వంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా చంద్రకాంత్ మృతదేహాన్ని డుంబ్రిగూడ మండలం బొందుగూడ గ్రామ సమీపంలోని చెరువులో పోలీసులు గుర్తించారు. చంద్రకాంత్ను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రకాంత్ అనే బాలుడు మన అరకు ఏరియాలోనే చూడటానికి వచ్చి తప్పాడని చెప్పేసి మనకు ఇనిషియల్గా ఒక రిపోర్ట్ అయితే డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చూడడం జరిగింది. దాని మీద బాయ్ మిస్సింగ్ అనే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఏమైనా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే మన మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా అతను ఫోటో అన్నీ మనం పెట్టి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా బోందుగూడ విలేజ్ సంబంధించిన అక్కడ మన నాలా దగ్గర ముకుంద్ అనే రైతు తన పొలానికి వెళ్తూ ఆ నాలా దాటే క్రమంలోనే ఒక డెడ్ బాడీ అయితే నీటిలో తేలి ఉన్నదని చెప్పేసి వాళ్ళ సర్పంచ్కి చెప్పడం జరిగింది. ఆ కుర్రాడు వేసుకున్న మిస్ అయినప్పుడు ఉన్న దుస్తులు ఆధారంగా మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వెరిఫై చేసుకుని కంక్లూజన్కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే నాకు ఇమీడియట్గా తెలియపరిచేది నుంచి క్రూస్ టీమ్ని పిలిపించుకొని వాళ్ళతో సంఘటన స్థలానికి వెళ్ళి దాన్ని అయితే వెలికి తీయడం జరిగింది. బయటికి తీసిన తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా మాతో పాటు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన వెంటనే అది తన కొడుకైన చంద్రకాంత్ మృతదేహంగా గుర్తించడం అయింది. అయితే మృతుడి శరీరం పైన గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఉండడంతో ఇది మర్డర్ కేసుగా నమోదు చేసి దాని మీద పోస్ట్ మార్టం